మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఉత్కంఠకు తెరపడే రోజు వచ్చేసింది. ఏపీ కింగ్ ఎవరో తేలడానికి గంటలు సమయం మాత్రమే ఉంది. కౌంటింగ్ కు సర్వసిద్ధమైంది. రేపే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్ బాక్సులు తెరుచుకోనున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ కేంద్రాల భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భారీగా రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. ప్రధానంగా పోలింగ్ రోజు అల్లర్లు జరిగిన పల్నాడు, తాడిపత్రి, కడప వంటి ప్రాంతాలపై ఫోకస్ చేశారు. ఎన్నికల సమయంలో గొడవలు చేసిన వారిపై పోలీస్ శాఖ నిఘా పెట్టింది. కౌంటింగ్ ముగిసే వరకు రౌడీ షీటర్స్ తో పాటు ఎన్నికల కేసులు ఉన్నవారిని బైండ్ ఓవర్ చేస్తున్నారు పోలీసులు. మరికొంతమందిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎక్స్ట్రాలు చేస్తే తోకలు కత్తిరిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే చిన్న అల్లరి జరిగిన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. పేరుగాంచిన రౌడీ షీటర్లు జిల్లా బహిష్కరణ కూడా చేశారు. రేపు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు పోలీస్ శాఖ సూచిస్తుంది. కౌంటింగ్ కేంద్రానికి కిలోమీటర్ వరకు రాజకీయ పార్టీల అభిమానులు, కార్యకర్తలు, నేతలకు అనుమతి లేదు. 200 మీటర్ల వరకు రెడ్ జోన్ గా పరిగణిస్తూ 50 మంది సాయుధ బలగాలు పహారా కాసేలా చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా టియర్ గ్యాస్ పార్టీలు, రబ్బర్ బుల్లెట్స్ ఫైరింగ్ పార్టీలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్, మీడియా, సోషల్ మీడియా మానిటరింగ్ వింగ్ లు నియమిస్తున్నారు. అలాగే గ్రామాల్లో నిత్యం పర్యవేక్షణ చేసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.